ఏపీలో అధికార వైసీపీని గద్దెదించేందుకు రంగం సిద్ధమైందా? దశాబ్ద కాలం తర్వాత పవన్, మోదీ, చంద్రబాబు ఒకే వేదికపైకి రానున్నారా? ఇంతకీ ఏపీలో ప్రధాని మోదీ పర్యటన విశేషాలేంటి? టేక్ ఎ లుక్. రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో పర్యటించనున్నారు. ఇప్పటికే అధికార వైసీపీని ఓడించేందుకు అన్ని పార్టీలు ఒకటయ్యాయి. జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుంది. అటు బీజేపీ కూడా వీరితోనే కలిసి కూటమి ఏర్పాటు చేసింది. దీంతో ఏపీలో నిర్వహించబోయే ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొనున్నట్లు తెలుస్తోంది. అలాగే విశాఖలో ఈ నెల 15న మోదీ రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ నెల 17న చిలకలూరిపేటలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ సభలో పాల్గొనాలని మోదీని ఆహ్వానించారు చంద్రబాబు. మోదీ కన్ఫర్మ్ చేస్తే చిలకలూరిపేట సభ దద్దరిల్లడం ఖాయమని అంటున్నారు. గత 2024 ఎన్నికల ప్రచారం తర్వాత ఒకే వేదికపై ప్రధాని మోదీ, పవన్, చంద్రబాబు కనిపించనున్నారు. దీంతో ప్రస్తుతం ఈ అంశం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. జనసేన, బీజేపీ, టీడీపీ పోటీ చేసే స్థానాలపై చంద్రబాబు ట్విట్టర్లో పోస్టు పెట్టారు. పవన్ లేఖ రిలీజ్ చేశారు. బీజేపీ 10 అసెంబ్లీ, 6 ఎంపీ, టీడీపీ 144 అసెంబ్లీ, 17 ఎంపీ, జనసేన 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేయనున్నాయి. అయితే ఎక్కడ ఎవరిని బరిలోకి దించుతారన్నది నేడో రేపో క్లారిటీ రానుంది. మొదట జనసేనకు 24 స్థానాలు కేటాయించారు. ఇప్పుడు బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడంతో జనసేన తమకు కేటాయించిన 3 స్థానాల్ని వదులుకొని 21 సీట్లలో పోటీ చేయనుంది. టీడీపీ సైతం తమ కోటా నుంచి 1 అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి ఇచ్చింది. అలాగే లోక్సభలో తొలుత జనసేనకు 3 సీట్లు కేటాయించగా బీజేపీకి 6 లోక్సభ స్థానాలు ఇవ్వడంతో జనసేన తమకి ఇస్తానన్న స్థానంలో 1 వదులుకుంది. చూడాలి మరి ఇలా ఒకరికొకరు త్యాగాలతో వెళ్లడం ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందా అనేది. ఇక ఏపీ